దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్ ను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నాయి. రాబోయే 4 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ ను వరద ముంచెత్తింది. సోమల్వార్లోని ఓ పాఠశాలను వరద నీరు చుట్టుముట్టింది. చిన్నారులు స్కూల్లో చిక్కుకున్నారు. మున్సిపల్ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. చిన్నారులను తాళ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎడతెరిపిలేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడటంతో వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్థానిక నివాసాల్లోకి బురద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చంబా పఠాన్కోట్ జాతీయ రహదారిపై వెళుతున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోయారు. అసోంలో భారీ వర్షాలతో వరద ముంచెత్తింది. 15 జిల్లాల్లో భీకర వర్షం పడింది. సుమారు 6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతూ ఉండటంతో చార్ధామ్ యాత్ర మార్గాలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి రహదారులను పునరుద్ధరించిన తర్వాత యాత్రను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఆగస్టు 3 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. రానున్న 48 గంటల్లో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.